రేపు క్రైస్తవులకు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతూ ఉన్నదండి. మనకు కాదు, హిందువులకు కానే కాదు. దృష్టిలో పెట్టుకోండి. క్రైస్తవులైనటువంటి ఆంగ్లేయులు చాలా దేశాలను అక్రమంగా ఆక్రమించుకుని పరిపాలించారు కాబట్టి వాళ్ళ కొత్త సంవత్సరాన్ని కూడా మన మీద రుద్దారండి. ఇప్పుడు మనం గట్టిగా ఆచరించుకోవాల్సినది కేవలం ఉగాది మాత్రమే. దృష్టిలో పెట్టుకోండి. చాలా మంది నేను ఈ మాట అన్నప్పుడు అంటారు, ప్రపంచమంతా పాటిస్తూ ఉన్నది. ప్రపంచమంతా ఏమీ పాటించటం లేదండి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మతం సంఖ్యాపరంగా చూసుకుంటే ఇస్లామిక్ దేశాల్లో మీరు చూశారనుకోండి, ముస్లింలు ఎవ్వరూ కూడా దీనిని పాటించరు. వాళ్ళ కొత్త సంవత్సరం ముహర్రం రేపు అసలు ఎవ్వరూ పట్టించుకోరు ముస్లింలు చూసుకుంటే కనుక. కానీ ప్రపంచమంతా పాటించేస్తోంది అని చెప్పేసి మన వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళ కొత్త సంవత్సరాన్ని గౌరవించండి, అంత మటుకు చాలు. ఈరోజు అర్ధరాత్రి నుండే తైతక్కలాడ్డాలు, నిద్ర మానేయడాలు ఇవేవి కూడా అవసరం లేదు. అర్ధరాత్రి రోజు ప్రారంభం అవ్వడం అనేటటువంటిది కూడా క్రైస్తవుల సాంప్రదాయం. హిందువులకు సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంతో రోజు ప్రారంభం అవుతుంది. ముస్లింలకు, యూదులకు కూడా సూర్యాస్తమయంతో ప్రారంభం అవుతుంది. అంతేకాని అర్ధరాత్రి ప్రారంభమయ్యేది క్రైస్తవులకు మాత్రమే. ఈ కొత్త సంవత్సరం క్రైస్తవులది. అనవసరంగా మనది కానటువంటి పండుగలు, మనది కానటువంటి రోజులకు సమయాన్ని కేటాయించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. అర్ధరాత్రి సహజ